హాయ్ మామ, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. లాస్ట్ వీడియోకి బాగా రెస్పాన్స్ మంచిగా వచ్చింది. సో దావత్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నా. ఏదైనా వాడేస్తా మామ నేనైతే. అబ్బా ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. మరి వాడకపోతే ఎలా మామ? వాడితేనే కదా మన ఛానల్ గ్రో అయ్యేది. నేను వీడియో తీస్తున్నాను, మా బావ మొక్క సిగ్గుతో మొగ్గలైతుంది. సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసిన తర్వాత అందరు యూత్ కలిసి మంచి పార్టీ చేసుకుందాం అనుకున్నారు. అనుకున్న వెంటనే యూత్ మొత్తం గ్యాదర్ అయ్యి పార్టీ చేసుకోవడానికి రెడీ అయ్యారు. పడుకున్న ముగ్గురు మా యూత్ కి పెద్ద దిక్కులు అన్నమాట. ఏనే మా బాబాయ్ హాయ్ చూడండి ఎంత నైస్ చెబుతున్నాడు. నేను మా యూత్ సంఘానికి అధ్యక్షుడు అనమాట. నేను ప్రియా అని పిలుస్తా. కాకపోతే ఆయన మా అన్నయ్యే. కవర్లు ఎందుకు వేస్ట్ చేయాలని పొయ్యిలో పెట్టేశాం. అలాంటి టాలెంట్లు బాగా ఉన్నాయి మా కాడ. దాచాం, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అన్ని కుప్పలకే స్టోరీ లేదని డిలీట్ చేశా. మా అన్నయ్య వీడియో స్టార్టింగ్ నుంచి కలుపుతూనే ఉన్నాని చికాకు బుట్టి పక్కన పెట్టేశాడు. మా బాబాయ్ ఉల్లిగడ్డలు కోసుకుంటా కళ్ళమ్మటి నీళ్లు కారుతుండు. మా బాబాయ్ ఏమో రైస్ పెట్టడానికి పెడతాడు. అన్నయ్య మసాలా కలిపిన దాన్ని మూకిడిలో వేసి ఫ్రై చేసేసాడు. మా బాబాయ్ ఇంకా ఉల్లిగడ్డలు కోసనే ఉండు. కోసిన దాల్లో ఆపులే బాబాయ్ అంటే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళటమే ఆలస్యం. మా బావ వచ్చి అక్కడ కూర్చున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకుంటే పక్కకు పోయి మా బాబాయ్ కోసిన ఉల్లిగడ్డలు ఆయన టేస్ట్ చూస్తాడు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా అనుకోని మళ్ళీ మూకుడి దగ్గరికి వెళ్ళిపోయా. ఇప్పుడు దాకా కోసిన కూరగాయలన్నీ తీసుకెళ్లి ఉడకబెట్టేశారు. ఇంతలోనే నాకు మిరపకాయలు కనపడ్డాయి. ఆ మిరపకాయలను చూస్తే నాకు ఒకటే గుర్తొచ్చింది. ఏంటో కాదు, యువశేఖర్ కొడంగల్ది డైలాగ్ గుర్తొచ్చింది. మిరపకాయలు కొట్టి కింద నుంచి పెడితే కావు కావు అనాలా. ఈ డైలాగ్ గుర్తొచ్చింది. కావాలేమో అది నీ మీద ట్రై చేయాలరా అన్నారు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా అనేసి పక్కకి వెళ్ళిపోయా. అలా వెళ్ళాలో లేదో ఇలా వంట కంప్లీట్ అయిపోయింది. వంట కంప్లీట్ అయింది కానీ కొంచెం ఉప్పు తక్కువైద్ది అని డౌట్ వచ్చి ఉప్పేశారు. చివరికి అలా వేయటమే మంచిదైంది. వేసి బాగా తిప్పిన తర్వాత భోజనాలు పెట్టడం మొదలేశారు. అయితే కాసేపు ఆగిన తర్వాత నేను కూడా కూర్చున్నా తినడానికి. అయితే మా బాబాయ్ నాకు భోజనం పెట్టేసి ఎదురుగా కూర్చొని ఉప్పులో ముగ్గులేస్తున్నాడు. ఏదో ప్రేమతో అడిగితే సీరియస్ అవుతుంది. మన సీరియస్ కరోదే మాయకు సారీ చెప్పు. నేను తింటున్నంత సేపు అట్లనే ముగ్గులేశాడు. తిన్న తర్వాత స్ప్రైట్ తీసుకున్నా. ఆ స్ప్రైట్ ను పోగొట్టడానికి మా బాబాయ్ విశ్వ ప్రయత్నాలు చేశాడు. లాస్ట్ కి వర్కౌట్ కాలేదు. వీడియో మొత్తం వాళ్ళే కనపడాలా అని నేను కూడా హాయ్ చెప్పేశా. మీకు అది కావాలా ఇది కావాలని హడావిడి చేసేసా. చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోలో మీకు సర్ప్రైజ్ ఉంది. మొత్తం వీడియో లాస్ట్ లో చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇదే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు దాకా వీడియో నువ్వు తీసినావు కదా, ఇంకెవరితో తీపిస్తున్నారా అంటే అక్కడికి వచ్చిన పిల్లగాలను వాడేస్తున్నా. వాడినంత వట్టికి చాలే గానీ నేనే వీడియో తీద్దామని మొదలు పెట్టేశా. నేను వీడియో తీయటం స్టార్ట్ చేయగానే మా బాబాయ్ యాక్టింగ్ మొదలు పెట్టేశాడు. అసలైతే మా బాబాయ్ లెఫ్ట్ హ్యాండర్. వీడియో తీస్తున్నా అని కుడి చేత్తో తీయటం మొదలేశాడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. కొద్దిసేపు ఆగంగానే మా బాబాయ్ రియాలిటీ బయటపడ్డది. ఎమ్మటనే లెఫ్ట్ హ్యాండ్ వాడేశాడు. వీళ్ళంతా ఈ చేస్తుంటే నేను పక్కా పోయి ఎవరికి కనపడుకొని స్ప్రైట్ తీసుకున్నా. అంతలోనే మా బావ చూసి ఇవే తగ్గించుకుంటే మంచిది అనేసి వాటర్ తేటానికి పంపించాడు. సర్లే అని నేను మా ఫ్రెండ్ గారు బయటకు వచ్చాము వాటర్ తేటానికి. సరే బయట దాకా బాగానే వచ్చింది కానీ ఆడ నుంచి పరిగెత్తడం మొదలెట్టాడు. బరువు అవుతుందంట. పరిగెత్తుతూ బండి దగ్గర తీసుకెళ్లాడు. పరిగెత్తుతూనే ఉన్నాడు అక్కడ దాకా. చుక్కలు కనపడి ఉంటాయి అక్కడ దాకా పోయిన దాకా. అక్కడ దాకా పోయిన తర్వాత బండి దిగబడింది. ఇటు చేసి బండి బయటికి తీసాం. ఎట్టయితే వాడైతే బండిని పండబెట్టి కూడా తిప్పుతాడు. నాకైతే సైకిల్ టైర్ తిప్పడం కూడా రాదు. వాటర్ తీసుకుని అక్కడ దాకా పోయిన తర్వాత నాకు పాటలు గుర్తొచ్చాయి. టిన్నెత్తుకుంది అయితే నేనే గాని టిన్ అక్కడ పెట్టేసి మళ్ళీ తింటాం మొదలేసా. తీయ ఉంది. తినేది కారం అయితే తీయ గట్టు ఉండేదిరా అంటవా, అదే మ్యాజిక్. నేను వేసుకుంది కాకుండా మా కిషోర్ గారితో కూడా వేయించా. అని మా వాళ్ళు అందరూ అనుకునే లోపు చీకటి పడిపోయింది. ఇంకా తినాల్సిన వాళ్ళు ఉంటే తినేసి సామాన్లు ప్యాక్ చేశారు. సామాన్లు ప్యాక్ చేసేసి బయలుదేరాము. ఇంతకీ మాకు సర్ప్రైజ్ ఇస్తా అన్నావు కదా లబ్బే అంటే ఏంటో కాదు, మా సుమంత్ అన్నని చూపిద్దాం అనుకున్నా. ఈ సుమంత్ అన్న ఎవర్రా అంటే రిమైనింగ్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఈయనే మా సుమంత్ అన్న. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ హ్యాపీ.